తీసుకోవాలి. ఏ కుమారుడు నిన్ను విడిపించగలిగినటువంటి వాడు? నీ గర్భవాసం నుంచి వచ్చినటువంటి నీ కుమారుడు నిన్ను నరకం నుంచి స్వర్గరాజ్యానికి నడిపిస్తాడా? అది సాధ్యమా? వాడు మనకేదో ఆ యొక్క అంత్యక్రియలను చేస్తే పాపాత్ములైనటువంటి మనము పుణ్యాత్ములుగా చేయబడి స్వర్గరాజ్యంలోనికి వెళ్ళిపోతామంటారా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నేను పున్నామ నరకం నుంచి తప్పించగలిగినటువంటి వాడు, మానం నుంచి తప్పించగలిగినటువంటి వాడు, అగ్నిగుండం నుంచి తప్పించగలిగినటువంటి వారు ఎవరంటే మనం అనుకున్నటువంటి హ్యూమన్ బీయింగ్ కాదండి, ఈ మానవుడు కాదండి, ఈ కుమారుడు కాదండి. సత్యవేదం బైబిల్ చెప్తుంది, మనుష్య కుమారుడు, మనుష్యుడిగా పుట్టినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను నరకం నుంచి తప్పించగలిగినటువంటి వాడు.